వైకుంఠ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈరోజు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆలయ పరిసరాలను, క్యూ లైన్లను, బందోబస్తు ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఉత్తర ద్వార దర్శనం కోసం వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్ల నిర్వహణ ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీని నియంత్రించడానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ మాడవీధులు, ప్రవేశ ద్వారాల వద్ద భారీ బందోబస్తును ఎస్పీ సమీక్షించారు. రెవెన్యూ, పోలీస్, దేవాలయ అధికారులు సమన్వయంతో వ్యవహరించి భక్తులకు త్రాగునీరు, ప్రసాదం మరియు ఇతర కనీస సౌకర్యాల విషయంలో ఎక్కడా లోటు రాకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రానికి వచ్చే వాహనాల వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తగిన పార్కింగ్ స్థలాలను అదనపు సిబ్బందిని కేటాయించాలని సూచించారు. ఈ పర్యటనలో ట్రైనింగ్ ఐపీఎస్ అధికారి జై శర్మ, ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్, వేముడోర్ ఇన్స్పెక్టర్ యూచే బెల్సన్, ద్వారకా తిరుమల ఎస్ఐ సుధీర్, ఆలయ ఈవో, రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్ మీట్ 2025ను రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. శాసనసభ్యులు తాడేపల్లిగూడెం తొలుత ఎమ్మెల్యే కళాశాల ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగరవేసి గౌరవవందనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే బొలిశెట్టికి పాలిటెక్నిక్ విద్యార్థులు గౌరవవందనం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో బొలిశెట్టి జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జనసేన, కూటమి నాయకులు, పాలిటెక్నిక్ కాలేజ్ సిబ్బంది పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్లో ఏసీఎం స్టూడెంట్ చాప్టర్ ఆధ్వర్యంలో ఇటీవల వీరంపాలెం, కొమ్మగూడెం ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ కోడింగ్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం రాబోయే తరం విద్యార్థులకు సాంకేతిక రంగంలో ఉన్న అవకాశాలపై స్పష్టమైన అవగాహన కల్పించడమే ముఖ్య లక్ష్యంగా నిర్వహించబడిందని విద్యార్థులు అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు కోడింగ్ ప్రాముఖ్యత, కంప్యూటర్ సైన్స్లోని మౌలిక భావనలు, అలాగే భవిష్యత్తులో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆధునిక టెక్నాలజీలపై అవగాహన కల్పించారు. ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం ద్వారా సృజనాత్మక ఆలోచనలు ఎలా పెంపొందుతాయో, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు ఎలా మెరుగుపడతాయో నిర్వాహకులు వివరించారు. ఈ కార్యక్రమం విద్యార్థులు నూతన ఆలోచనలకు ప్రోత్సాహం ఇచ్చి వారి భవిష్యత్ కెరీర్లకు బలమైన పునాది వేస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించి విద్యార్థులను టెక్నాలజీ రంగంలో ముందుకు నడిపించడమే తమ లక్ష్యమని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మొహమ్మద్ ఇస్మాయిల్, కోఆర్డినేటర్ డాక్టర్ పి శివకుమార్, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ఒంగుటూరు నియోజకవర్గం గోపీనాథపట్నంలో వెలిసిన శ్రీ భక్తాంజనేయ స్వామివారి పుణ్యక్షేత్రంలో నూతన ఆలయం నందు వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ నెల 30న మంగళవారం ఉదయం నుంచి ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని, ఈ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకోవాలని ఆలయ కమిటీ అధ్యక్షులు, మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టత గురించి ఆయన వివరించారు. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుచే ఆధ్యాత్మిక ప్రవచనం ఉంటుందని, అనంతరం ఈ నెల 31న భారీ అన్న సమారాధన జరుగుతుందని ఆయన వివరించారు. ఉపన్యాస కార్యక్రమం కూడా ఆ రోజు సాయంత్రం ఇక్కడ సరస్వతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం, వెంకటేశ్వరరావు కళ్యాణ మండపంలో వారి యొక్క ప్రసంగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విశేషంగా చాగంటి కోటేశ్వరరావు గారికి కూడా పెద్ద మనసుతోటి అంగీకరించి నేను తప్పనిసరిగా గోపీనాథపట్నం వచ్చి నేను నా ప్రసంగాన్ని, ఆధ్యాత్మిక ప్రసంగాన్ని ఇస్తాను అని చెప్పి ఆయన కూడా వస్తున్నారు. విశేషంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని తగిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమం జరుగుతుంది. అదే రోజున ఏకాదశి రోజున మంగళవారం నాడు మధ్యాహ్నం 1 గంట నుంచి 1,00,000 తమలపాకులు, నాగవల్లి దళాలతోటి స్వామివారికి, ఆంజనేయ స్వామికి లక్షపత్రి పూజలు కూడా ఆ రోజు విశేషంగా జరుగుతాయి. మరి అనేక భజన కార్యక్రమాలు ఉన్నాయి, నృత్య కార్యక్రమాలు ఉన్నాయి, కోలాటాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకరి తర్వాత ఒకటి. అలాగే హనుమాన్ చాలీసా 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ఉదయం నుంచే మొదలవుతుంది. అన్నీ కూడా భక్తి ప్రదమైనటువంటి కార్యక్రమాలన్నీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా శాస్త్ర ప్రకారం జరుపుతూ ఉన్నాం. దీంట్లో భక్తులందరూ కూడా పాల్గొని ఆ ఆంజనేయ స్వామి, ఆ సీతారామచంద్రులు అనుగ్రహం పొందాలని, అలాగే ఈ సంవత్సరం మరి 31వ తారీఖున అంటే బుధవారం ద్వాదశి సమారాధన, ఆ రోజున అన్న ప్రసాద వితరణ కార్యక్రమం వేలాది మందికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంత చుట్టుపక్కల గ్రామాల్లో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆ రోజు వచ్చి స్వామి ప్రసాదాన్ని స్వీకరించాలని విశేషంగా
పిల్ల పాపలతోటి కుటుంబ సభ్యులందరూ సమేతంగా వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించడం జరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని కోరుతున్నాను. అలాగే ఈ సంవత్సరం మరి ఏప్రిల్ 23వ తారీఖున ఇక్కడ విశేషంగా ఒక భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయం, అలాగే కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని కూడా రాతి నిర్మాణంతో విశేషంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ప్రతిష్ఠ చేసాం. మరి ఆ స్వామిని కూడా ఈ సందర్భంగా దర్శించుకోవచ్చు. అలాగే ఏదైతే ఫిబ్రవరి 15వ తారీఖున జరగబోతున్న శివరాత్రి మహోత్సవాలు కూడా విశేషంగా చేసి ఆ శివపార్వతుల కళ్యాణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శివపార్వతుల కళ్యాణ ఉత్సవ విగ్రహాలు కూడా మరి కుంభకోణంలో విశేషంగా ఎక్కడైతే మన తిరుమల తిరుపతిలో ఏ రకంగా అయితే జరుగుతుందో అలాగే ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కానీ శివపార్వతులు ఏదైతే శ్రీశైలంలో శివపార్వతుల కళ్యాణం జరుగుతుందో ఆ శివపార్వతుల కళ్యాణ విగ్రహాలతోటి ఆ పంచలోహ విగ్రహాలతోటి ఆ కళ్యాణ కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా రేపు ముక్కోటి ఏకాదశి రోజున జరిగిపోయే కార్యక్రమం, ముందు రోజు దశమి రోజున జరిగే 1,00,000 తులసి దళాలు చామంతులు దళాలతోటి చేసే కార్యక్రమం, అలాగే బుధవారం రోజున అన్న సమారాధన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తున్నాను. అలాగే ఆంజనేయ స్వామి వారి కరుణా కటాక్షాలకి అందరూ కూడా పాత్రలు కావాలని, ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా మరి ప్రకృతి అన్ని రకాలుగా వ్యవసాయానికి సహకరించేలాగా ప్రతి ఒక్కరికి చేసే కృషి ఫలించేలాగా ఆ స్వామి అనుగ్రహం పొందాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సుపరిపాలన విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం విజయవంతం చేసిన ఉత్తమ కార్యకర్తలకు మెమంటోలను ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, మండల అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అంకిన వెంకట సత్యం రాజు ఆలపాటి రాంబాబు శనగన శ్రీనివాస్ గారు కల్లేపల్లి పిచ్చేశ్వరరావు గారు లీలాప్రసాద్ ఏలూరి సింగంపల్లి సూర్య తేజ షేక్ అహ్మద్ బాషా అబ్దుల్ గారు అడుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఒక ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఎవరైతే బాగా పనిచేసిన వ్యక్తులే కాక వ్యక్తులకి ఇది కూడా లాటరీ తీసినట్టున్నారు. దానికి కూడా ఒక 27 మందిని ఎంపిక చేయడం జరిగింది. అందరూ బాగా చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటికి తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ప్రతి ఇంటికి వెళ్ళింది. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 27 మంది అర్హులు, మిగతా వాళ్ళు అర్హులు కాదంటే కరెక్ట్ కాదు, అందరూ చేశారు. 27 మంది అదృష్టవంతులు లాటరీలో తీశారు, వాళ్ళకి వచ్చినాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మరి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
ఒక ముగ్గురితో కమిటీ వేస్తాను. 10 సైకిళ్ళు మరి సంక్రాంతి రోజున ఇవ్వడానికి నేను డిసైడ్ అయ్యాను. దానికి ఇది సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం బాగా చేసిన వాళ్ళని అది ముగ్గురు కలిపి ఆ 10 మందిని ఎంపిక చేసి మరి ఈ కార్యక్రమాన్ని సంక్రాంతి రోజున చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళలో కూడా మరి పార్టీ పటిష్టతగా పాటుపడాలని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ పార్టీ కార్యక్రమాలన్నిటికీ సక్రమంగా వచ్చి సక్రమంగా చేస్తున్నారు మీరు అందరూ. అలాగే తెలుగుదేశం పార్టీలో ఆడపడుచులు కూడా మరి వాళ్ళ విధులు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించి ముందుకు తీసుకెళ్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరి దగ్గర సెలవు తీసుకుంటూ నమస్కారం.